మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా? నేనేం చేశాను? ఆ బ్రహ్మం భార్యకి పూలవాడికి సంబంధం ఉందని చెప్పారట. నిజం కాబట్టి చెప్పాను. ఏది నిజం? చూసినవన్నీ నిజాలు కావు. ఆహా, అని నువ్వు చెప్తే నేను నమ్మేయాలా? నమ్మద్దు, కానీ ఎదుటి వారి గురించి మాట్లాడేటప్పుడు నిజాలు తెలుసుకోమంటున్నాను. మాట్లాడడం తేలికే, సరిదిద్దుకోవడమే కష్టం. కాపురాలు కూల్చడం తేలికే, నిలబెట్టడమే కష్టం. అబ్బో, ఈ పెద్ద బాల శిక్షలు వేమన శతకాలు మేము చదివాం. ఇందాకేంటన్నావు? నేను మాత్రమే తప్పు చేశానా? నా వల్ల కాపురాలే కూలిపోయాయా? నా వల్ల ఊళ్ళో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారా? ఏ నువ్వు తప్పు చేయలేదా? నేనేమైనా నీ వెంట పడ్డానా? నేను ప్రేమించానా? నన్ను పెళ్లి చేసుకో తల్లి అని ప్రాధేయపడ్డానా? లేదే. నీ ఎంతట నువ్వే నా జీవితంలోకి వచ్చావు. నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. అసలు నా జీవితంలోకి ఎందుకు వచ్చావే? నన్ను ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు? నేను మొట్టమొదటిసారిగా ఇష్టపడ్డా మగాడివి నువ్వే గనుక. ఆడవాళ్ళని చూసి రాక్షసి అనుకుని వెళ్ళిపోతున్నప్పుడు నేను అమాయకత్వాన్ని చూసి ఇష్టపడ్డాను. పరుగున వచ్చి బస్ ఎక్కి అంతే వేగంతో దిగిపోయినప్పుడు నేను పసితనాన్ని చూసి ఇష్టపడ్డాను. రైస్ గోడౌన్లో వంటరాడేది ఎదురుగా ఉన్నా కన్నెత్తి చూడకుండా తల వంచుకుని వెళ్ళిపోయినప్పుడు ఇలా మానవత్వాన్ని చూసి ఇష్టపడ్డాను. కానీ మొట్టమొదటిసారిగా నీలో మరో మనిషిని చూస్తున్నాను. కాదు, ఇప్పుడే అసలు మనిషిని చూస్తున్నావు. నేనింతే, ఇలాగే ఉంటాను. నాలో అమాయకుడిని చూసి ప్రేమించానన్నావు కదా, కాదని తెలిసిందిగా. బయలుదేరు, నా ఇంట్లోంచి నా జీవితంలోంచి కూడా శాశ్వతంగా వెళ్ళిపో. కావాలంటే నీకు చేతులెత్తి మరీ దండం పెట్టుకుంటా. ప్లీజ్ వెళ్ళిపో. ఇదిగో, నువ్విక్కడి నుంచి వెళ్ళావని తెలిసేదాకా నేను ఈ గుమ్మం తొక్కను. సులోచన ఆలోచన లేని పని చేయదని చాలా గర్వంగా చెప్పుకునేదాన్నిరా. చాలా ఇష్టపడొచ్చానురా. కష్టపెడుతున్నానని ఇప్పుడే తెలిసింది. ఇంకెప్పుడు నిన్ను కష్టపెట్టానురా. ఇంకెప్పుడు నిన్ను కష్టపెట్టానురా. కాపురాలు కూల్చడం తేలికే, నిలబెట్టడమే కష్టం. నేను మొట్టమొదటిసారిగా ఇష్టపడ్డా మగాడివి నువ్వే కనుక. చూడమ్మా, తెంచుకోవడానికి ఆవేశం చాలమ్మా, కానీ కలిసి జీవితాన్ని పంచుకోవడానికి ఆలోచన కావాలి. సుందరం అమాయకుడు కాబట్టి అందరి చేత చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు. కానీ నువ్వు 20 ఏళ్ల వయసులోనే 60 సంవత్సరాల ఆలోచనలు ఉన్నదానివి. నీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ పెద్ద ఉండవాడి కదమ్మా, ఏదో మనసు ఉండబట్టలేక చెబుతున్నాను. మరొక్కసారి ఆలోచించమ్మా. అమ్మగారు ఇక్కడ ఎవరో పడిపోయారండి. అయ్యో, ఒకసారి చూడు.
ఇలా కాదేమో సార్. ఎలా పెట్టాలో చెప్పు. గుండె చాలా వీక్ గా కొట్టుకుంటోంది. ఇలా కాదేమో సార్. మరి ఎలా పెట్టాలో చెప్పు. ఆ? అసలు సౌండే లేదు. బ్యాండేజ్ ఎక్కువేంటి సార్? ఓహో అలాగా. ఆ, రాత్రికి బాగా రెస్ట్ తీసుకోమని చెప్పు. ఉంటే రేపు పొద్దున కలుస్తా. ఆ? ఆ, డాక్టర్ గారు ఆ. అతనికి తగిలిన చిన్న దెబ్బే కదా, అంత కట్టు కట్టారే? బ్యాండేజ్ ఉంది కదా అని వాడేశాను. సరుకుంటే సరిపోదు, ఉపయోగించడం నేర్చుకోవాలి. డాక్టర్ గారు ఆ. జ్వరం అండి. ఎవరికి నీకా? అక్క తీడికండి. ఇప్పుడే పోయిలా ఉన్నాడు. సరే పంపించేద్దాం. పైకి కదలేవయ్యా, ఇంటికి. ఎక్కడ సుందరం? ఎవరు నువ్వు? గిల్లకుండా మాట్లాడడానికి రూల్స్ ఒప్పుకోవు. ఏడి సుందరం ఎక్కడ? అదిగండి అక్కడ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఏంట్రా నవత ట్రాన్స్పోర్టింగ్ పంపించాల్సిన పార్సల్. అరే మన అల్లుడు సుందరం సార్. ఓ ఇన్ని కట్లు కట్టారంటే ఎవడో గట్టిగా కుమ్మేసి ఉంటాడు. ఇప్పుడు కూడా కొడతారేంటి సార్? కొట్టకుండా మాట్లాడడానికి రూల్స్ ఒప్పుకోవురా. మనకన్నా బాగా గుమ్మారు సార్. నిజమే రోయ్. తప్పుకో. ఎరా ఎవరు కొట్టారు? ఏమో ఎప్పుడు కొట్టారు? ఏమో ఎక్కడ కొట్టారు? ఏమో వివరాలేవి చెప్పట్లేదు అంటే ఏదో దాస్తున్నమాట. ఏమో అబ్బా, నాకు తెలియదు సార్. పేకొచ్చుకున్నారేంటి? కొమ్మ తీసి చంపేస్తారా సంపడమా? దానికి డాక్టర్ ఉన్నాడు కదా సార్. మీకు ఇదేమైనా న్యాయంగా ఉందా? అసలే కట్లతో పాటు ఉంటే కొట్టింది ఎవడో కనుక్కోవాలి గాని నన్నింట్రా కట్ చేస్తారేంటి? గిల్లుతారేంటి? గిల్లకుండా ఎవడో నిజం చెప్పడు. చెప్పినా నేను ఒప్పుకోను. ఊళ్ళో ఇంతమంది ఉన్నారు కదా, వాడిని కొట్టచ్చు, వీడిని కొట్టచ్చు, ఒంటరిగా దొరికితే నన్ను కూడా కొట్టచ్చు. నిన్నేందుకు కొట్టారు? గ్రహచారం బాలేకపోతే గోచిలో పిడుగుబడిందని. చీచి, టైం బాలేక. ఎవరండి మీరు? పేషెంట్ కి ట్రబుల్ ఇస్తున్నారేంటి? ట్రబుల్ ఇవ్వడం మా డ్యూటీ. ఇంతకీ నువ్వెవరు? ముందు నా డ్యూటీ కానివ్వండి, తర్వాత మీ డ్యూటీ చెద్దరగానే బయటకు నడండి. నిన్ను లేడీస్ సార్ గిల్లితో గొడవలైతే ఓ నిన్ను గ్యాప్ లో వచ్చి గెలుతాను. నిన్ను సార్ పదండి సార్. గిల్లలేను పిల్లని. ఒళ్ళంతా ప్యాక్ చేసి ఉంచారు, ఇంజెక్షన్ ఎక్కడివ్వాలబ్బా? ఇంజెక్షన్ నువ్విస్తావా? మగాళ్ళు ఎవరు లేరా? ఏ నేనిస్తే పడదా? నాకు లేడీస్ అంటే పడదు. ఏం రోగం? రోగం కాదు, భయం. ఓ మగ నర్సిని పంపించు. నీ బొంద, నర్సుల్లో మగవాళ్ళుండ్రు. అయినా నీ ఇష్టం వచ్చినట్టు పిలిచి ఇంజెక్షన్ చేయించడానికి ఇదే నీ ఎత్తగారిల్లు కాదు, హాస్పిటల్. తిరుగా. ఆహా. ఇంజెక్షన్ పాయింట్ ఇక్కడిచ్చారా? సుందరం, నీకు ఆడవాళ్ళంటే పడదా? నిన్ను కన్నదాడది, నిన్ను కట్టుకున్నదాడది. నీకో విషయం తెలుసా? నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది కూడా ఆడదే. తాత